వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలుకూరు శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాలపై కఠిన చర్యలు అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. బహిరంగ మార్కెట్కు అనుగుణంగా తమకు నష్టపరిహారం పెంచేవారిని 765 kV హై టెన్షన్ విద్యుత్ లైన్ భూబాధితుల ధర్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్ము మహేష్ కుమార్, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో ఎమ్మెల్యే కాళీ యాదయ్య జనహిత పాదయాత్ర. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్ము మహేష్ కుమార్ ప్రజల వద్దకు జనహిత పాదయాత్ర వెళ్లే మధ్య మార్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీ హిమాయత్ నగర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం సైడ్ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మంత్రార్థా సఫలా సంతో పూర్ణా సంతు మనోరథ శత్రుణాం బుద్ధినాశోస్తు మిత్రాణాముదయస్తవ ఆయురారోగ్యైశ్వర్యానందాభివృద్ధిరస్తు తథాస్తు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూరు చౌరస్తాలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల కొరతపై రోడ్డెక్కి ఆందోళనకు దిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పాఠశాలను స్వయంగా సందర్శించి ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల నిత్యం బాధ్యతతో ఉండాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, విద్యార్థుల ఆరోగ్యం, విద్యా భద్రత విషయంలో పూర్తి నిఘా పెట్టాలని తేల్చి చెప్పారు. సమస్య అయితే అంతకుముందు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినది జూన్ 12 నుంచి కదా, 6 months బ్యాక్ నుంచి ఉంది సమస్య. మళ్ళీ ఎవరు అటెండ్ చేయలేదు దానికంటే మీ రీజనల్ కోఆర్డినేటర్ కానీ ఇది చెప్పి చేసుకోవాలి కదా అక్కడి నుంచి. వీళ్ళు ఎప్పుడు సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళలేదని సార్. నేను ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ తిరిగితే ఆయన ఇక్కడ గద్వాల్ కాన్స్టిట్యున్సీ తిరిగినాడు. అప్పుడు వచ్చినా చెప్పలేదు సార్. సడన్గా ఇట్లా వెళ్ళిపోతే ఎవరికైనా ఎక్కువ తక్కువ అయితే ఎవరికి టెన్త్ స్టాండర్డ్ పిల్లలతో మాట్లాడుతున్నాను. ఇప్పుడేం సమస్యలు చెప్పండి. ఇదంతా ఆయన ఏసీఎంకి వచ్చినప్పుడు చెప్పినారా? మనం రాత్రి వచ్చారు కదా, ఎవ్రీ మంత్ వస్తుండే, లాస్ట్ ఇయర్ వస్తుండే. ఇప్పుడు జూన్ 12 కదా స్టార్ట్ అయింది, సేమ్ డేట్ కదా వీళ్ళు కూడా. జూన్ 12 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు జూలై 31, 1.5 month అంతే స్టార్ట్ అయింది. అది కూడా 1 month స్టార్ట్ అయితే జూలై 5th కూడా వచ్చి చూసుకున్నారు. మీరు కరెక్ట్గా చెప్పాలి. నెక్స్ట్ టైం ఇట్లా బయటకు పోతే ఎవరు లీడ్ తీసుకున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సమస్యలు ఉంటే ఇక్కడ పరిహరించుకోవాలి. అది కూడా అది బయటకి పోతే ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయి ఉంటే ఎవరు బాధ్యత? దానికి అంత మీరు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వస్తుంటారు వెహికల్స్ అక్కడ. ఎవరు కూడా 100కి తక్కువ ఉంటారు. ఎవరైనా సైడ్కి కొంచెం మీద అయితే ఎవరి మీద 2-3కి ప్రాబ్లం అయి ఉంటాయి. మీరు ఎందుకు మా టీచర్స్ మాట కూడా వినలేదు. 5th standard నుంచి ఉన్నారు కదా, అప్పటి నుంచి మీరు ఇక్కడనే చదువుతున్నారు, ఇక్కడనే అంతా ఇదే 3 years నుంచి అదే టీచర్స్ ఉన్నారు అంటున్నారు. అప్పటి నుంచి అదే టీచర్స్ ఉన్నారు, వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉన్నారు. అది చెప్పాలి కదా, అది చెప్పకుండా మీరు మార్నింగ్ చెప్పినప్పుడు ఎందుకు పోయినారు? సరే మీ సమస్యలనే ఇప్పుడు పరిష్కరిస్తున్నాం, కానీ అది రోడ్కి ఎక్కడం వల్ల
రేపు మీరు చూసి వేరే స్కూల్ ఇట్లాంటివి చేసి అక్కడప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ ఎట్లయితే ఎవరు బాధ్యత దానికి ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి మనం ఆఫీసర్స్ వస్తారు వాళ్ళకి అప్పుడు చెప్పాలి. మీరు కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా మనం కనీసం నిలబడుతుంది వర్షాకాలం నుంచి 1 or 2 months మధ్యలో అది కూడా పరిష్కరిస్తాం. అంతవరకు దీన్ని రోజు చేస్తున్నట్టు నాకు యూజ్ చేయండి. 1 month లోపల మ్యాక్సిమం పంపించాలి. కడ్తాల్ మండల కేంద్రం సమీపం నుండి హైటెన్షన్ 765 kV విద్యుత్ ఏర్పాటుకు పవర్ గ్రిడ్ బీదర్ ట్రాన్స్మిషన్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి కడ్తాల్ మీదుగా కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేట వరకు పవర్ గ్రిడ్ హైటెన్షన్ 765 kV విద్యుత్ లైన్ ఏర్పాటుకు నిరసనగా భూమి కోల్పోతున్న బాధితులు తమకు బహిరంగ మార్కెట్కు అనుగుణంగా నష్టపరిహారం పెంచి ఇవ్వాలని లేదా తమ పొలాలపై నుండి కాకుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్లను మార్చి ప్రభుత్వ భూమి గుండా తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న హైటెన్షన్ లైన్ ఏర్పాటు పనుల వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ విద్యుత్ టవర్లను పచ్చని పొలాల గుండా కాకుండా మార్చాలని లేదా భూములను కోల్పోతున్న రైతులకు బహిరంగంగా మార్కెట్ ధరకు అనుగుణంగా నష్టపరిహారాన్ని రెట్టింపు చేసి అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాకు ఎదిగిన పిల్లలు ఉన్నారు ఇప్పుడు మ్యారేజ్, వాళ్ళకు కూడా చేయలేకపోయింది. అయిపోయింది కదా అది దానితో నాకు అంతా అన్యాయం అయిపోయింది. కిందకే వెళ్ళిపోతుంది మొత్తం రౌండ్ అప్ 4 పోతుంది ఉన్నది. అది కూడా కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతుంది. ఆ పక్కన వెళ్తారే ఈ పక్క వెళ్తారు 4 దిక్కులో వెళ్తారు. నాదే మధ్యలో చిక్కిపోయింది. అమ్ముకుంటే ఇది ఇప్పుడు మాకు ఈ కర్మ వచ్చింది. ఇప్పుడు మాకు అప్పుడే అమ్ముకుంటే అయిపోతుంది. కానీ మాకు ఉన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఉంచుకున్నాము. ఇప్పుడు ఇంకా అయిపోయింది. మాది ఎలాంటి ఆధారం లేదు. మేము అయిపోయినట్టు మాకు నార్మల్గా 90 రూపాయలు మనకు లైన్ కింద వైర్ల కింద మనకు 90 రూపాయలు స్క్వేర్ యార్డ్లకి ఇస్తామని అనుకున్నారు. 90 రూపాయలకి ఏమొస్తుందండి? ఇవాళ ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా రద్దు 90 రూపాయలకు గజం కొనేది మీకు ఎవరు చెప్పారు? మీకు అసలు ఎవరు మీకు ప్రొసీడింగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు ఎవరు ఇచ్చారు? ఇది ఈ క్లారిఫికేషన్ ఎక్కడ తీసుకున్నారు? 90 రూపాయలకు గజం ఇక్కడ ఉందా? మీకు ఇక్కడ ఇండియాలో ఉందా లేకుంటే ఫారెన్లో ఉందా? ఏ కంట్రీలో ఉందో చెప్పండి. 90 రూపాయల గజం తీసుకునేది ఎక్కడ ఉంది? ఏ చట్టంలో ఉంది? మీకు తీవ్రంగా దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీన్ని అసలు లైన్ అసలు ఇక్కడ కడతాల నుంచి రావాల్సిన లైన్ కాదు. యాక్చువల్గా అది ఇక్కడ నుంచి బయటకి వరకు మేము చేసిన ప్రయత్నాలు ఏది ముందుకు రాలేదు. ఫర్దర్గా మేము లీగల్గా కోర్టు ద్వారా కూడా మేము పోవాలి. ఎందుకంటే చట్టాల మీద గౌరవం ఉంది మాకు. చట్టాలు మాకు న్యాయం చేస్తామన్న నమ్మకం ఉంది. ఇప్పటి వరకు మేము ఎంత చూసినప్పుడు రాజకీయంగా పోయినా ఏడాది పోయినప్పుడు మాకు ఎలాంటి సమస్య దొరకలేదు. సో ఇక్కడ నుంచి మేము ఎంచుకున్న పద్ధతి ఏంటంటే మేము లీగల్గా పోదామని మేము ఒక డిసైడ్ అయ్యాం. ఫర్దర్గా కోర్టు ద్వారా ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము నమ్ముతున్నాం. నేను కడారి రామకృష్ణ, కడతాల్ రైతు. ఈ బీదర్ టు మహేశ్వరం అయ్యేటువంటి పవర్ గ్రిడ్ లైన్ అనేది బీదర్ ఏడు ఉంది, ఈ మిరకాన్పేట ఏడు ఉంది, కడతాల్కి ఏం సంబంధం? దీన్ని కడతాల్ చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు అని చెప్పి కూడా సంబంధిత అధికారులు కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారికి, ఆర్డీఓ గారికి విన్నపించుకోవడం జరిగింది. ఏ లైన్ అయినా కూడా 3 స్టేజ్లలో సర్వే చేస్తారంట. మరి ఏ సర్వే ఉందంట? బి సర్వే ఉందంట, సి సర్వేని ఎందుకు వీళ్ళు కన్సిడరేట్ చేసి వర్క్ చేస్తారో మాకు అర్థమవుతలేదు. మాకు వీళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పనులు చేస్తారు మాకు చెప్పకుండానే మరి ఎందుకోసం వీళ్ళు ఈ పనులు చేస్తారు, మాకు ఎందుకు ఆగం చేస్తారు మాకు అర్థమవుతలేదు. నేను చిన్న రైతును, నాకు ఒక 2 ఎకరాల పొలం ఉంది, ఇంకొక 5 ఎకరాలు లీజుకి తీసుకొని చేస్తా. ఈ టమాటా తోట నేను 30 వారు ఏర్పాటు చేస్తున్నటువంటి 765 kV విద్యుత్ లైన్తో కడతాల్ గ్రామంలో చాలామంది రైతులు వారి యొక్క వ్యవసాయ పొలాలను కోల్పోవడం జరుగుతూ ఉన్నది. మరి వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అండగా నిలబడడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే విద్యుత్ లైన్ ఏర్పాటులో వాళ్ళు గజానికి 2480 రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తున్నారని చెప్పి, అదేవిధంగా తీగల కింద 90 రూపాయలు గజానికి ఇస్తున్నారని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ బహిరంగ మార్కెట్ ధర దాదాపు 25 నుంచి 30 వేల రూపాయలు ఉన్నది. మరి పూర్తిగా రైతులు నిర్వాసితులు అవుతున్నారు. ఆ పొలం కూడా ఏదైతే స్తంభాలు వైర్ల ఏర్పాటుతో పొలం కూడా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా పోతా ఉంటుంది. కాబట్టి మరి పవర్ గ్రిడ్ వారు అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఏదైతే బహిరంగ మార్కెట్ వాల్యూ ఉన్నదో ఆ బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారంగా వీళ్ళకి కాంపెన్సేషన్ అనేది అందించాలి. నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజాంవారిగూడెం గ్రామానికి చెందిన
ఇంజం స్వప్న మహిళా రైతు నేరేడుచెర్ల పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం. పరిస్థితి విషమంగా ప్రైవేటు అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు. సివిల్ మ్యాటర్లో ఎస్ఐ రవీందర్ నాయక్ తల చూచడంతో ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లుగా మహిళ ఆవేదన వ్యక్తం. మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంటుండగా అడ్డు వచ్చిన మహిళా ఏఎస్ఐకి కూడా గాయాలు. మరో కేసులో గతంలో కూడా ఇదే ఎస్ఐ 4 రోజుల క్రితం లేచి నడవడానికి కూడా వీలుగా లేని విధంగా రైతులపై దాడి చేసిన ఘటన మరొక ముందే మళ్ళీ నేడు ఇంకొక ఘటన జరగడం పలు విమర్శలకు తావిస్తుంది. ఏం చేయాలండి? ఎస్ఐ బయటికి వస్తేనే నేను ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేసిండు, సివిల్ మ్యాటర్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, మా అత్త 10 లక్షలు ఇచ్చిందంట, అటన్నిటికీ సమాధానం రావాలి. నాకు వచ్చే వరకు నేను రాను. నేను నా పిల్లలు ఎట్లా బతకాలి, నన్ను పొలం చేసుకొని ఇవ్వట్లేడు. నా పొలంలోకి వచ్చి నా పొలం పనికి ఏ కూలీలు బయటకు రావాలి. ఆయన పోయాం లోపల కూర్చుండు మంచి దూడ్చండి అండి. కళ్ళు ఇట్లా గట్టి దూడ్చండి. వాటర్ వద్దులేండి. నా సావుకు రవీందర్ నాయక్, నేను ఎక్కడికి రాను. ఏ మాట్లాడిందా ఆ రోజు నేను ఉన్నది ఏ మాట్లాడి ఇల్లీగల్ మాట మాట్లాడి ఇల్లీగల్ అంటే వీళ్ళెందుకు ఇవ్వాలి? కళ్ళు కనపడట్లే. నా వల్ల కాదు. నన్ను నా పిల్లల్ని అందరినీ ఎస్ఐ రవీంద్ర నాయక్ సమాధానం చెప్పాలి. నా కోర్టు ఆర్డర్ ఉందని చూసుకుంటే లోపల ఉంటుంది. ఎస్ఐ దౌర్జన్యం ఆయన ఎవరో సివిల్ లో వచ్చి మమ్మల్ని కొట్టిండు. ఆయన ఎవరో బయటకు రావాలి. ఆయన ఎవరో మన బంధు తాగి వచ్చిండు. ఆయన ఆయన పైపేరు ఫస్ట్ బయటికి రావాలి. ఆయన ఎవరో ఆయన బయటికి రావాలి ఫస్ట్. ఆయన పైపేరి ఏం తిక్కల వారాలు డబ్బులు డబ్బుల కమ్ముడు పోయిండు. నాకు నాటేసిన పొలం పంట పొలానికి కూలోళ్ళని రానియకుండా వేరే వాళ్ళ పొలాలు పోయినా మేమన్నా ఎక్కడికి రాను. నొరగొస్తుంది. ఆ నోట్లో పోయింది. నేను ఎక్కడికి రాను. నిన్నే చూస్తా. ఏం చేయాలండి? ఎస్ఐ బయటికి వస్తేనే నేను
ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేసిండు, సివిల్ మ్యాటర్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, మా అత్త 10 లక్షలు ఇచ్చిందంట, అటన్నిటికీ సమాధానం రావాలి. నాకు వచ్చే వరకు నేను రాను. నేను నా పిల్లలు ఎట్లా బతకాలి, నన్ను పొలం చేసుకొని ఇవ్వట్లేడు. నా పొలంలోకి వచ్చి నా పొలం పనికి ఏ కూలీలో బయటకు రావాలి. లోపల కూర్చుండు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఎల్ఐసి పాలసీదారులకు మరింత సేవలు అందించడం కోసం ఎల్ఐసి ప్రీమియం కలెక్షన్ కౌంటర్ను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసి ప్రీమియం కలెక్షన్ కౌంటర్ను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్బీఏ వి లింగ్యా నాయక్ తో కలిసి నాయక్ ప్రారంభించి మాట్లాడుతూ ఎల్ఐసి కార్యాలయంతో సమానంగా కేంద్రం పనిచేస్తుందని 6 నెలల రెన్యువల్ పాలసీలో కలెక్షన్స్ ఎక్కడ నేరుగా తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ వి లింగ్యా నాయక్, శంకర్ నాయక్, ఎల్ఐసి బ్రాంచ్ ఉద్యోగులు, ఏజెంట్లు, డీఓలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఉండాలి చూపిస్తున్నా సార్. చెప్పండి. పడతాం మీరు ముందుకు రండి. ముందుకు రండి. ఈరోజు దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ సమక్షంలో మన ఎస్బీఏ శ్రీ వి లింగ్యా నాయక్ గారు పాలసీ హోల్డర్లకు అతీతంగా సేవలు అందించడానికి ప్రారంభించిన ఈరోజు మన చేతుల మీద ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్ మరియు ఎల్ఐసి దేవరకొండ బ్రాంచ్ ఆఫీసర్స్ మరియు వివిధ నాయకులు, ఏజెంట్ మిత్రులు మరియు పాలసీ హోల్డర్ అందరికీ పేరు పేరున ఎల్ఐసి బ్రాంచ్ తరఫున అభివందనములు, శుభాభివందనలు తెలియజేస్తున్నాము. ఈ ప్రీమియం పాయింట్ ఏంటంటే వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఎల్ఐసి బ్రాంచ్ యొక్క సమయము మార్నింగ్ 10 గంటల నుంచి 4:30 గంటల వరకు పనిచేస్తుంది కాబట్టి పబ్లిక్ ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్క పాలసీ హోల్డర్కు సర్వీస్ కావడానికి ముఖ్య ఉద్దేశం ప్రీమియం పాయింట్ రాసుకోవటాలు. సో ఇందులో భాగంగా ఈరోజు మన లింగ్యా నాయక్ గారు దేవరకొండ బ్రాంచ్లో నంబర్ 1 డెవలప్మెంట్ ఆఫీసర్, ఇందులో భాగంగా సికింద్రాబాద్ డివిజన్లో నంబర్ 2 డెవలప్మెంట్ ఆఫీసర్, ఆల్ ఇండియాలో కూడా 10-11 ర్యాంకులు సాధించిన ఏకైక వ్యక్తి మన లింగ్యా నాయక్ గారు. ఇటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్ మన దేవరకొండ బ్రాంచ్లో ఉండడము యాజ్ ఏ ఒక సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా గర్వకారణము, మరియు మన బ్రాంచ్లో పనిచేసిన ఏజెంట్లు కూడా గర్వకారణము. కాబట్టి ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు
ఇటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్ మనము సహకరించడం మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇటువంటి బిజినెస్ చేస్తూ కూడా లిమ్మే కూడా ఆల్ ఇండియా నెంబర్ 1 రావాలనేది నా ముఖ్య ఉద్దేశం. దీనికి వారి యొక్క లిమిట్లో ఉన్న మిత్రులందరూ సహకరించాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఇటువంటి కార్యక్రమానికి మనం నిర్వహించినందుకు మన దేవరకొండ బ్రాంచ్ నుంచి, దేవరకొండ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఎల్ఐసి ఇండియా, దేవరకొండ బ్రాంచ్. ఆథరైజ్డ్ ప్రీమియం కలెక్షన్ సెంటరు ఇది డెవలప్మెంట్ ఆఫీసర్లకు ఎస్బీఐ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సీనియర్ బిజినెస్ అసోసియేట్గా ప్రమోట్ చేసి ఈ కౌంటర్ని చేస్తారు. ఇది ఎల్ఐసి ఎక్స్టెన్షన్ కౌంటర్ కిందకి పనిచేస్తూ ఉంది. ఇక్కడ ప్రీమియం పే చేసిన దానికి ఎల్ఐసిలో ప్రీమియం చేసేదానికి తేడా ఉండదు. సేమ్ అక్కడ పే చేసిన ఇక్కడ పే చేసిన సేమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ పే చేసిన కాడ నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఓన్లీ రెన్యువల్ ప్రీమియమ్స్ మాత్రమే కలెక్ట్ చేస్తాము. రివేబుల్స్ లాంటివి మాత్రం అక్కడ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విత్ 6 months లోపు ఉన్న పాలసీ అన్నింటి కూడా ఇక్కడ ఎనీ పాలసీ హోల్డర్స్ కూడా కట్టవచ్చు. ఇది లాంగ్ టర్మ్ నుంచి 10 years నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇది పాలసీ హోల్డర్కు మరింత మెరుగుగా సేవలు అందించడం కొరకు 7/24 పనిచేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా పాలసీ హోల్డర్గా సర్వీస్ చేయడం కొరకు ఇది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభించి ప్రీమియం పే చేయడానికి సౌలభ్యం ఏంటంటే అక్కడ 10 to 5 ఆఫీస్ టైం ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ టైం అనేది ఉండదు. 7/24 పనిచేస్తూ ఉంటుంది. రూరల్ ప్రాంతం కాబట్టి వెనక నుంచి మనకు ప్రీమియం లేట్ అవర్స్ వచ్చి కట్టేటోళ్ళు కూడా కన్వీనియంట్ ఉంటుంది. ఎంప్లాయీస్ కూడా ముందుగా బిఫోర్ 10 కట్టిపోయేటోళ్ళు, ఆఫ్టర్ 5 వచ్చి కట్టేటోళ్ళు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రీమియం కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మా ఎస్బీఐ గారి చేతుల మీద ఈరోజు ప్రారంభం. యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మారెడ్డి కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న అడుగులో నాడు ఎడారిగా ఉన్న దుక్కులను సస్యశ్యామలంగా పచ్చని పైర్లుగా మార్చే దిశగా అడుగులో ఏండ్ల నుండి ఎదురు చూస్తున్న రైతన్నల కళ సాకారమై నెరవేరుతున్న వేళ స్వయంగా ఆయకట్టు చుట్టూ తిరుగుతూ కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శరవేగంగా ఉన్న మిగతా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. నకరేకల ఎమ్మెల్యే గురువారం నాడు రామన్నపేట మండలంలోని వెల్లంకి సిరిపురం గ్రామంలో ప్రవహించే ధర్మారెడ్డి కాలువ నిర్మాణ పనులను అధికారులు రైతులతో కలిసి పర్యవేక్షించి అతి తొందరలో కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసి రైతన్నలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెలుకూరు శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాలపై కఠిన చర్యలు అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. బహిరంగ మార్కెట్కు అనుగుణంగా తమకు నష్టపరిహారం పెంచేవారిని 765 kV హై టెన్షన్ విద్యుత్ లైన్ భూబాధితుల ధర్నా. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.